టీవీ7 న్యూస్ కి స్వాగతం. కేంద్రం బడ్జెట్ కు నిరసనగా బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసిన రైతు కూలీ సంఘం కర్నూలు జిల్లా ఆదోని మండల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు కూలీలు కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, ఇది పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్, ఈ బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న అన్నారు. ఈ రోజు మండలంలోని పాండవంగల్ గ్రామంలోని బడ్జెట్ పేపర్లను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ, ఆహార భద్రత, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయింపులు లేవని, నిధులకు కోతలు పెట్టారని, కార్పొరేటర్లకు మాత్రం లక్షల కోట్లు కేటాయిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు మండల నాయకులు గోవిందు, హనుమంత్ రెడ్డి, కృష్ణ, హుస్సేని మరియు రైతులు, కూలీలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ పేపర్లను తగలబెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ ని సవరించి పేదలకి, రైతులకి అనుకూలమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి. ఈరోజు ఆహార భద్రత కానీ, నిత్యావసర వస్తువులు కానీ వీటన్నిటిని కూడా తగ్గించే పద్ధతుల్లో బడ్జెట్ ఉండాలని చెప్పేసి ఈరోజు మేము రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన మీద అప్పు ఈరోజు 181 లక్షల కోట్లు అయింది. గతంలో 14 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 14 మంది ప్రధానమంత్రులు మొత్తం కలిపితే చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే, ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు దాదాపు 114 లక్షల కోట్లు అప్పు చేసి మనకు భారాలు వేసినట్టు తప్పితే మన రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదు, మన కూలీలకు ఎలాంటి ఉపయోగం లేదు, మన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకోసం ఈరోజు ఈ పేపర్లు మాకు ఈ బడ్జెట్ వద్దనేటువంటి పద్ధతుల్లో నిరసన తెలియజేయడం కోసం ఈ పేపర్లు అందరూ కూడా తగలబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే పేపర్ అంటే మీరందరూ అంటే నాకు పేపర్ అంటే అది తగలబడినప్పుడు పెట్టు, మీ దగ్గర ఉంటే పేపర్లు పెట్టు, పెట్టండి దాంట్లోకి